మన ఇండియాలోని అలాగే కొన్ని ఇతర దేశాల్లో ఏ నెలలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ కామన్ గా ఉంటాయని కొన్ని రీసెర్చెస్ చేశారు. ఆ రీసెర్చెస్ లో వాళ్ళకి తేలింది ఏంటి అంటే జనవరిలో పుట్టిన వాళ్ళకి కామన్ క్వాలిటీస్ అనేవి ప్రతి ఒక్కరు డిఫరెంట్ లైఫ్ స్టైల్ అయినా కానీ కొన్ని క్వాలిటీస్ అనేవి సేమ్ ఉంటాయి అని తేలింది. సేమ్ అలాగే ఎవ్రీ మంత్ ఫెబ్, మార్చి, ఏప్రిల్, మే ఇలా ఏ మంత్ లో పుట్టిన వాళ్ళకైనా కామన్ క్వాలిటీస్ అనేవి ఒక 2-3 బయటపడ్డాయి. సో వాటి ఆధారంగా ఎవరైతే అంటే అవే వాళ్ళ బలాలని చెప్పొచ్చు, ఎవరైతే వాటి ఆధారంగా మనీ కనెక్షన్ ఎఫర్మేషన్ చేస్తారో వాళ్ళకున్న క్వాలిటీస్ ని బేస్ చేసుకుని మనీ ఎఫర్మేషన్ చేసే వాళ్ళకి 100% ధనవంతులు అవ్వే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ నే ఫస్ట్ టైం మన ఛానల్లో షేర్ చేస్తున్నాను. అది కూడా ఇంతవరకు మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికి ఉండదు. మీ స్ట్రెంగ్త్ ని, మీ ప్యాషన్ ని బయటికి తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్. సో ఇందులో నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ని మీరు ఫాలో అవ్వి మీరు ఏ నెలలో పుట్టారు, ఏ నెలలో పుడితే ఎలాంటి ఎఫర్మేషన్ ధనవంతులు అవడానికి చేయాలనేది నేర్చుకుని ఫాలో అవ్వి ధనవంతులు అవ్వే విధంగా మీ మైండ్ ని ప్రేరేపించండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు పుట్టిన నెలను బట్టి మీలో ఉన్న క్వాలిటీ ఏంటి, ఆ క్వాలిటీకి తగ్గట్లుగా మీరు ఏ ఎఫర్మేషన్ చేస్తే ధనవంతులు అవుతారు అనే విషయాన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు నేను క్లియర్ గా చెప్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏ నెలలో పుట్టిన వాళ్ళు ఏ ఎఫర్మేషన్ చేయాలో నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ జనవరి వాళ్ళకి ఉండే మనస్తత్వాన్ని, కామన్ క్వాలిటీని ఇక్కడ చెప్తున్నాను. కామన్ క్వాలిటీ ఏంటి అంటే జనవరిలో పుట్టిన వాళ్ళకి ఇంటెలిజెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కువగా బలాల గురించి కాకుండా బలహీనతల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ ని వాళ్ళు గుర్తించలేకపోతారు. సో అందుకని ఎవరైతే జనవరిలో పుట్టారో వాళ్ళు ఈ విధంగా ఎఫర్మేషన్ చేయండి. ఈ ఎఫర్మేషన్ మిమ్మల్ని ధనవంతులు చేసే విధంగా, మీరు కృషి చేసి ఫలితం పొందే విధంగా సహకరిస్తుంది. ఎఫర్మేషన్ ఏంటి అంటే నాలో ఉన్న బలహీనతలను నేను వదిలి బలాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి నాలో ఉన్న తెలివితేటలను ధనవంతునిగా జీవించడానికి ఉపయోగించుకుంటాను, ధనవంతునిగా జీవిస్తాను. ఈ ఎఫర్మేషన్ ని జనవరిలో పుట్టిన వాళ్ళు చేయండి మీకున్న క్వాలిటీస్ ని బట్టి. అసలు ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయో లేదో మీరు గమనించి కింద కామెంట్స్ లో ఒకవేళ ఉంటే ఎస్ అని టైప్ చేయండి. అలాగే ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు అనేవి చాలా బాగుంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం అట్రాక్టివ్ పర్సన్స్ కూడా. అయితే వీళ్ళలో ఉండే ఒక చిన్న ప్రాబ్లం వల్ల వీళ్ళు ఎక్కువగా ధనం మీద ఫోకస్ చేసినా మళ్ళీ గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కసారిగా కంటిన్యూస్ గా ఒక దాని మీద స్టాండర్డ్ గా నిలబడలేరు. ఒక పని చేసి దానిలో ఫోకస్ కి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే అందులో ఉండి దాన్ని వదిలేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా వదలకుండా మీ కామన్ క్వాలిటీస్ మీ స్ట్రెంగ్త్ గా మార్చుకోవడానికి ఇక్కడ నేను ఇస్తున్న ఎఫర్మేషన్ ని ఫాలో అవ్వండి. నాకు ఉన్న కీర్తి ప్రతిష్టలు, నాలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, నాకు ఉన్న అట్రాక్టివ్ పవరే నన్ను ధనవంతునిగా చేసి నేను ధనవంతునిగా జీవించే విధంగా సహకరిస్తాయి అని ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఎఫర్మేషన్ చేయండి. ఈ ఎఫర్మేషన్ మీ స్ట్రెంగ్త్ ని బయటికి తీసుకొస్తుంది. మీరు అప్ అండ్ డౌన్స్ చేయకుండా మీ లైఫ్ లో ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసే విధంగా సహకరిస్తుంది. అలాగే మార్చి నెలలో పుట్టిన వాళ్ళకి కామన్ క్వాలిటీస్ ఏంటి అంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అథారిటీ కలిగి ఉంటారు. గౌరవం అంటే వాళ్ళ మీద వాళ్ళకి గౌరవం చాలా ఎక్కువ. ఇదే వాళ్ళకి కొన్నిసార్లు ఈగోకి కూడా వెళ్లేలాగా చేస్తూ ఉంటుంది. అంటే ఆత్మ గౌరవం అనేది ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరికైతే ఆత్మగౌరవం ఎక్కువ అవ్వి కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నారో, మీ అథారిటీ పవర్ మీకు తెలిసి కూడా మీరు ప్రాపర్ గా ఉపయోగించుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళు మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఈ ఎఫర్మేషన్ ని ఉపయోగించుకోండి. నాలో ఉన్న అథారిటీ పవర్ తో, ఆత్మ గౌరవంతో నేను ధన లబ్ధి పొందుతాను, ధనవంతునిగా జీవిస్తాను. ధన లబ్ధి పొందడం, ధనవంతునిగా జీవించడం ఇవి రెండు మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన విషయాలు. ఇవి రెండు మీ మైండ్ లో ఎక్కువ కనెక్షన్ లో ఉంచుకోండి మార్చిలో పుట్టిన వాళ్ళు. అలాగే ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకి కామన్ క్వాలిటీస్ ధైర్యం అనేది చాలా ఎక్కువ, తెలివితేటలు అనేవి చాలా బాగుంటాయి, ఇంటెలిజెన్సీ పవర్ ఉంటుంది. అయితే వీళ్ళు ఇంటెలిజెన్సీ పవర్ ని చాలా తక్కువ ఉపయోగిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఉపయోగించకుండా ఎందుకో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే ఏప్రిల్ లో పుట్టారో వాళ్ళు ఇలా నెగ్లెక్ట్ చేయకుండా మీలో ధైర్యాన్ని, మీకున్న ఇంటెలిజెన్సీని ఉపయోగించుకోవడానికి
ఇక్కడ నేను ఇస్తున్న ఎఫర్మేషన్ చేయండి. నాలో ఉన్న ధైర్యమే నా తెలివితేటల్ని బయటకు తీసుకుని వచ్చి నా ఇంటెలిజెన్సీ పవర్ని పెంచి నాకు అభివృద్ధి జరిగే విధంగా ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ ఎఫర్మేషన్ ని ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు చేయండి. మీలో ఏవైనా బలహీనతలు ఉంటే వాటిని మీరు బలాలుగా మార్చుకోవడానికి ఈ ఎఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు మీకున్న తెలివితేటల్ని మీరు బయటికి తీయడానికి, మీకున్న ధైర్యంతో పాటు మీ ఇంటెలిజెన్సీ పని చేయడానికి ఈ ఎఫర్మేషన్ ఉపయోగించుకుని ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో జరుగుతుంది అని నమ్మండి. ఆ విధంగానే మీరు ధనవంతులుగా రూపాంతరం చెందండి. అలాగే మే నెలలో పుట్టిన వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయని చెప్తాను, ఎలాంటి ఎఫర్మేషన్ చేయాలో కూడా చెప్తాను. మే నెలలో పుట్టిన వాళ్ళకి కామన్ క్వాలిటీస్ ఏముంటాయనేది చెప్తున్నాను. కోపం అనేది వీళ్ళకి వస్తే చాలా అధికంగా వస్తుంది, చాలా ఎక్కువ ఉంటుందంట. బట్ వీళ్ళలో ఉన్న సాక్రిఫైజింగ్ నేచర్, త్యాగబుద్ధి, పక్క వాళ్ళ మీద ఉన్న జాలి అనేది చాలా ఎక్కువ. పక్క వాళ్ళు ఏదైనా మరీ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే వీళ్ళు జాలితో, సాక్రిఫైజింగ్ నేచర్ తో చాలా ఎక్కువ చేసేస్తూ ఉంటారు పక్క వాళ్ళకి. అలాగే వీళ్ళలో ఉన్న కోపం కొన్నిసార్లు వ్యక్తులని దూరం చేస్తూ ఉంటుంది. మేలో పుట్టిన వాళ్ళకి ఇవి రెండు నెగిటివ్స్ గా కనిపించవచ్చు కానీ కోపం, త్యాగబుద్ధి. బట్ వాటిని మీరు పాజిటివ్స్ గా, అంటే మీ బలహీనతల్ని బలాలుగా మార్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆ బలంగా మార్చుకుని మీరు ఎఫర్మేషన్ ఏ విధంగా చేస్తారంటే, నేను నాలో ఉన్న కోపంతోటి, నాలో ఉన్న ఓపికతోటి, నాలో ఉన్న త్యాగబుద్ధితోటే నేను కీర్తి ప్రతిష్టల్ని సొంతం చేసుకుని ధనధాన్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ధన ప్రాప్తి కలిగి జీవిస్తాను, ధనాన్ని పొందుతాను అని ఎఫర్మేషన్ చేయండి. ఈ ఎఫర్మేషన్ అనేది మీకు మీ నెగిటివ్స్ ని కూడా పాజిటివ్ గా కన్వర్ట్ చేస్తుంది. బట్ మీకు ఉన్న కోపం అనేది కొన్ని సందర్భాల్లో మీకు ప్రొటెక్షన్ లానే ఉంటుంది. అలా అని మరి అతిగా కోపపడకండి. మీలో ఉన్న శక్తిని బట్టి, మీలో ఉన్న త్యాగబుద్ధిని బట్టి, మీలో ఉన్న ఓపికను బట్టి దాన్నే, మీలో ఉన్న ఆ బలహీనతల్ని బలాలుగా మార్చి మీ స్ట్రెంత్ ని మీరు పెంచుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా చేయగలిగే వ్యక్తులు మేలో పుట్టిన వాళ్ళు. సో గివ్ అప్ ఇవ్వకుండా మీరు అష్టైశ్వర్యాల్ని, కీర్తి ప్రతిష్టల్ని సొంతం చేసుకునే విధంగా ఇక్కడ నేను ఇచ్చిన ఎఫర్మేషన్ ని ఫాలో అవ్వండి. రీసెర్చెస్ ఆధారంగా జూన్ నెలలో పుట్టిన వారికి కామన్ క్వాలిటీస్ ఏముంటాయి అంటే, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి టూ మచ్, అంటే చాలా ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి. అలాగే ఇంటెలిజెన్సీ కూడా చాలా పవర్ఫుల్ గా, చాలా బాగా పనిచేస్తుంది జూన్ నెలలో వాళ్ళకి. ఈ రెండింటిని బేస్ చేసుకుని మీరు అనుకున్నట్లుగా మీ ధన ప్రవాహాన్ని సొంతం చేసుకోవడానికి ఇక్కడ నేను ఇస్తున్న ఎఫర్మేషన్ ని చేయండి. ఒకవేళ మీలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని దృష్టి పెట్టకుండా ఓన్లీ ఇంటెలిజెన్సీని, అలాగే లీడర్ క్వాలిటీస్ ని మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయండి. ఫ్యామిలీ విషయాల్లో మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నా మీరు మాత్రం అవేమి పట్టించుకోవద్దు. ధనవంతులుగా జీవించడానికి మీరు ప్రయత్నించండి. ఇక్కడ నేను ఇస్తున్న ఎఫర్మేషన్ ని మీరు వాడుకుని మీరు సక్సెస్ అవడానికి కూడా ప్రయత్నించండి. నాలో ఉన్న లీడర్ క్వాలిటీస్ నన్ను ప్రేరేపించడం వల్ల ధనవంతునిగా అధిక డబ్బు ప్రవాహం నేను చూస్తాను. ఆ ప్రవాహంతో సరైన మార్గంలో ధనాన్ని నేను ఉంచి ధనవంతునిగా జీవిస్తాను అని ఎఫర్మేషన్ చేయండి. ఈ ఎఫర్మేషన్ మీ జీవితంలో చాలా మార్పును తీసుకొస్తుంది. లీడర్ క్వాలిటీస్ ఉండి ఇంటెలిజెన్సీ ఉన్న మీకు ధన ప్రవాహం చాలా ఈజీయే, కానీ దాన్ని మీరు హోల్డ్ చేసి ప్రాపర్ వేలో ఉపయోగించడం అనేది కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అందువల్ల మీకున్న ఈ బలాలనే ఇంకా స్ట్రెంత్ పెంచుకుని ఈ ఎఫర్మేషన్ తో మీరు ఒక గుడ్ కనెక్షన్ తీసుకుంటూ ధన ప్రాప్తిని పొందండి. నేను ఈ వీడియోలో ఏ నెలలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, రీసెర్చెస్ ఆధారంగా తేలిన వాటిని బేస్ చేసుకుని వాటి ఆధారంగా మీకు ఎఫర్మేషన్స్ ఇచ్చాను. ఈ ఎఫర్మేషన్స్ ని మీరు ఉపయోగించుకోండి. ఎవరైతే జూన్ వరకు పుట్టారో వాళ్ళకి నేను ఇక్కడ వీడియోలో షేర్ చేశా. జూలై నుంచి డిసెంబర్ వరకు నెక్స్ట్ ఎపిసోడ్ లో షేర్ చేస్తాను, కమింగ్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఎవరైతే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో పుట్టారో వాళ్ళు కొంచెం ఓపికతో ఎదురు చూడండి, నెక్స్ట్ కమింగ్ వీడియోలో అదే వస్తుంది. సో ఆల్రెడీ విన్న వాళ్ళు ఎస్ ఇది నిజమే, మాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి అని అనిపించిన వాళ్ళు అసలు ఇది ఎంత వరకు మీలో పనిచేస్తుందో తెలుసుకుందాము. కింద కామెంట్స్ లో మీరు ఏ నెలలో పుట్టారు, ఏ నెలలో పుట్టి ఏ ఎఫర్మేషన్ చేయబోతున్నారు అనేది టైప్ చేసి పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే నేను మన ఛానల్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ మీ సక్సెస్ కి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను, మీ సక్సెస్ కి నేను కారణం అవుతాను. సో మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే అందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే
ఉపయోగపడింది అని అనిపిస్తే లైక్స్ ద్వారా మీరు సపోర్ట్ చేయండి. ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వి వాళ్ళు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ ని వాళ్ళు తెలుసుకుని బయటపడే విధంగా సహకరిస్తుంది. సో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.